పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? మనం చేసే తప్పులతోనే పెను ప్రమాదం. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. పిత్తాశయంలో రాళ్ల వల్ల అనేక రకాల ప్రమాదాలు ఏర్పడతాయి. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. పిత్తాశయంలో రాళ్లు కారణంగా కాలేయం కూడా ప్రభావితమవుతుంది. ఇది కాలేయం పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది నుంచి తీవ్రమైన ఆమ్లత్వం, అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వరకు సమస్య ఏర్పడుతుంది. పిత్తాశయంలో రాళ్లు రాకుండా ఉండటానికి కొన్ని చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పిత్తాన్ని నియంత్రించడానికి పిత్తాశయం పనిచేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఆమ్లం కూడా ఇక్కడి నుంచే తీసుకోబడుతుంది. పిత్తాశయంలో రాయి ఉంటే దాని పనితీరు దెబ్బతింటుంది. దీని కారణంగా తీవ్రమైన ఆమ్లత్వం, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సమస్యలు కూడా వస్తాయి. దీని కారణంగా కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల పిత్తాశయ రాళ్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇవి లక్షణాలు, కారణాలు. పిత్తాశయంలో రాయి ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో కడుపు లేదా ఛాతీలో నొప్పి అనుభూతి చెందడం వంటివి ఉంటాయి. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. తీవ్రమైన దగ్గు, కడుపు నొప్పి కూడా ఇందులో ఉన్నాయి. కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా పిత్తాశయ రాళ్లకు కారణాలలో బిలిరుబిన్ అసమతుల్యత కూడా ఉంటుంది. దీనితో పాటు పిత్త లవణాలు, లెసిథిన్, కొలెస్ట్రాల్ అసమతుల్యత కారణంగా కూడా రాళ్లు ఏర్పడతాయి. దీనితో పాటు పిత్తాశయం పూర్తిగా ఖాళీగా లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. దీనివల్ల పైత్యరసం చిక్కగా అవుతుంది. ఇది రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. ఏం చేయాలి? పిత్తాశయ రాళ్ల లక్షణాలు మీకు అనిపించిన వెంటనే మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలి. దీనితో పాటు వైద్యుడిని సంప్రదించాలి. పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయడం కష్టం. దీనికి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారం. కాబట్టి దీనిని నివారించాలి. జీవనశైలిని మార్చుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు కలిగిన తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ ఆహారం తీసుకోండి. అధిక బరువు పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. తగినంత నీరు త్రాగాలి. ఇది పైత్యరసంలో స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.